హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచెస్. ఈరోజు ఎవరు విన్ అవుతారో మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. ఈరోజు మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియంలో 7:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు లేనట్టు అంత క్రేజ్ ఉంది ఈ మ్యాచ్కి అయితే, ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీకి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. నేనైతే ఒక 10 days నుంచి నాకు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ మ్యాచెస్ కోసం. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు కింద ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు మ్యాచ్లోకి వస్తే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ లాస్ట్ 10 matches చూసుకుంటే హెడ్ టు హెడ్ ఆర్సీబీ ఏమో 4 matches నెగ్గింది, ఎస్ఆర్హెచ్ ఏమో 6 matches నెగ్గింది. హెడ్ టు హెడ్ కౌంట్ చూసుకుంటుంటే మనం ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఆర్సీబీకి వచ్చేసి 8th down వరకు సూపర్ బ్యాటింగ్ ఉంది. అలా ఎస్ఆర్హెచ్ కూడా మ్యాక్సిమం 7 or 6 వరకు బ్యాటింగ్ ఉంది. ఇంకా మన ఆర్సీబీలో ఓపెనర్స్ అయితే మాత్రం విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ దిగుతారు, సూపర్ ఓపెనర్స్ అయితే కనుక వీళ్ళైతే కనుక. ఇంకా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే మాత్రం అభిషేక్ శర్మ, ఇంకోటి హెడ్, వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ చూసిన విధ్వంసం మనం ఆల్రెడీ ఇంకా గుర్తే ఉంటుంది మనందరికీ. చివకొట్టేస్తారు వీళ్ళు. నాకు తెలిసి ఈరోజు మ్యాచ్లో 200+ స్కోర్ అయితే ఈజీగా క్రాస్ అవుతుంది. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం 200+ స్కోర్ అయితే ఈజీగా కనబడుతుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇంకా 2-3 hours మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ బౌలింగ్ చూసుకుంటే రెండు టీంలు ఈక్వల్గా ఉంది, అదేం ప్రాబ్లం కాదు. బట్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ చూసుకుంటే మాత్రం బేవత్సం. ఎందుకంటే హెడ్ అభిషేక్ శర్మ 2024 నుంచి స్ట్రైక్ రేట్ ఎంత అనుకుంటున్నారు? హెడ్ది వచ్చేసి 188 స్ట్రైక్ రేట్, అభిషేక్ శర్మ వచ్చేసి 187 స్ట్రైక్ రేట్తో వీళ్ళన్నారు. వీళ్ళు ఖచ్చితంగా లాంగ్ షాట్స్ ఆడడానికి ట్రై చేస్తారు. ఏమో ఈరోజు మ్యాచ్ మాత్రం ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీలో ఉంటుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఈ మ్యాచ్ అయితే కనుక. అండ్ ఆర్సీబీ కూడా ఏం తక్కువ కాదు. ఫిన్సాల్ట్, విరాట్ కోహ్లీ వీళ్ళు చెతకొట్టేస్తారు. వీళ్ళకి 8th down వరకు బ్యాటింగ్ ఉంది, వీళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. నాకైతే ఈ ఐపీఎల్లో మాత్రం బాగా నచ్చిన టీమ్స్ ఏంటంటే టాప్ నా ప్రకారంగా నెంబర్ 1 ఈజ్ ముంబై. ముంబై అయితే టీం అయితే అవసరం ఉంది ఇంక నిజంగా. తర్వాత నాకు వచ్చేసి ఆర్సీబీ బాగుంది అనిపించింది. మీకు ఏ టీం బాగుందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి, దానికోసం కూడా రివ్యూ చేద్దాం మనం. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో మనకు అందరికీ ముందుగానే ఐడియా ఉంటుంది. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం, అది పైగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎప్పుడైతే ఎండ్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు ఆ స్టేడియంలో. ఫ్రెష్ స్టేడియం ఉంటుంది. ప్రాక్టీస్ మ్యాచ్లు జరిగినా సరే సైడ్ పిచ్చెస్ యూజ్ చేసుకుంటారు కానీ మెయిన్ పిచ్చెస్ అయితే యూజ్ చేసుకోరు. సో దానికి మెయిన్ ఏంటంటే ఇప్పుడైతే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే టాస్ ఎవరు నెగ్గినా ఖచ్చితంగా బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే చేసింగ్లో ఈజీగా నెగ్గచ్చు కాబట్టి ఈ స్టేడియంలోని. అండ్ ఈ సీజన్ బ్లాక్ బస్టర్ ఉండబోతుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి గైస్. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ డైలీ మన అకౌంట్లో వస్తాయి. సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.